హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మా అత్తయ్య నేర్పించిన కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఈ విధంగా చేస్తే చేదుదనం అస్సలు ఉండదు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ముందుగా కాకరకాయ పైన పొట్టు తీసి సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి 10 నిమిషాలు ఉంచిన తర్వాత గట్టిగా పిండండి. ఇలా చేస్తే కాకరకాయలో ఉండే చేదుదనం పోతుంది. ఒక ప్యాన్లో ఆయిల్ వేయండి. మినప్పప్పు, జీలకర్ర వేసి వేయించుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేయండి. అవి వేగాక కాకరకాయ ముక్కలు వేసి బాగా కలపండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కొబ్బరి, 2 స్పూన్ల కారము, ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకోండి. ఆ పొడిలో 3 వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళొకసారి పొడి చేయండి. సగం వేగిన కాకరకాయ ముక్కల్లోకి 2 తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా వేయించుకోండి. ఆల్రెడీ మనము కొబ్బరి పొడిలోకి 1 స్పూను ఉప్పు వేసుకున్నాము. ఇక్కడ కొంచెం ఉప్పు క్వాంటిటీ తగ్గించుకోండి. బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టుకున్న పొడిని వేసి బాగా కలపండి. 3-4 నిమిషాలు బాగా వేయించుకోండి. బాగా వేగాక కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ అయింది. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.